జీవీఆర్ న్యూస్కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఐపంగిడి, దేచర్ల, గౌరీపట్నం ప్రాంతాలలో క్వారీ మెటల్ నాణ్యత లోపంతో ప్రభుత్వం దానిని రిజెక్ట్ చేసింది. అయినా ఆ మెటల్ వాడుతూ ప్రభుత్వ భవనాలకు భారీగా సరఫరా చేస్తున్నారు. కొవ్వూరు మండలం ఐపంగిడి హై స్కూల్ భవన నిర్మాణాల కొరకు గత 2 రోజుల క్రితం తోలిన క్వారీ మెటల్ బొగ్గు మెటల్గా దర్శనమిస్తుంది. వర్షాలకు తడిసి రాయి పౌడర్గా తయారైంది. ఇదే విషయమై హై స్కూల్ కమిటీ సభ్యులు ఆ వచ్చిన మెటల్ను పరిశీలించారు. ఈ మెటల్తో భవన నిర్మాణాలు చేస్తే కూలిపోవడం తథ్యమంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇదే విషయాన్ని హై స్కూల్ హెడ్ మాస్టర్కు సమాచారం అందించి తక్షణం ఈ మెటల్ను నిలుపుదల చేయాలని, ఈ మెటల్తో భవన నిర్మాణాలు జరగకుండా చూడాలంటూ వారు ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రభుత్వ పనులకు ఈ మెటల్ రిజెక్ట్ చేసిన కాంట్రాక్టర్లు పరోక్షంగా ఈ మెటల్ను సరఫరా చేసి ప్రభుత్వ పనులు చేపడుతున్నారు. అధికారులు దృష్టి సారించవలసి ఉంది. చూడండి, ఇదిగో బొగ్గు రాయి అయిపోయింది. ఇది పడిపోవడం రాళ్ళు ఇదిగో సరే అలా పోవడం అయిపోతుంది. ఇది ఏ బొగ్గు అంటే ఇదిగోండి స్లో బొగ్గు. ఇదిగోండి రాయి. ఇలా అక్కడక్కడ ఒక రాయి ఉండటం వల్ల దీనివల్ల ఇదిగోండి రేపు పొద్దున్న వర్షం లీక్ అయిపోయి ఇది వానాకాలంలోనే దీని భాగవతం తెలుస్తుంది. ఇది చూసారా పోవడం. ఇదిగోండి ఇలాంటి మెటల్ వాడడం వల్ల ఇదిగోండి పోవడం. దీనివల్ల స్లాబ్లు లీక్ అయిపోయి బిల్డింగులు కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి చూడండి ఎలా రాయి అయిపోయిందో. ఇవి బొగ్గు రాళ్ళు. ఇవి 1-2 రాళ్ళు ఉండటం వల్ల ఇదిగోండి కట్టెం రాయి ఎలా అయిపోయింది చూడండి. మరి ఈ విధంగా ఉంటే మరి ఈ గవర్నమెంట్ బిల్డింగులకే ఇలా వస్తే రేపొద్దున్న ఏదైనా జరగాలని జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? మరి స్కూల్ పేరెంట్స్ కమిటీని మమ్మల్ని అంటారు. కనుక హెచ్ఎం గారు ఈ విషయంలో మాత్రం చూడండి. ఇదిగోండి రాయి చూడండి ఎలా పొడి అయిపోతుందో. ఇది మాత్రం ఈ విషయంలో మాత్రం వారికి తెలియజేయండి. ఈ బొగ్గు రాళ్ళు మళ్ళీ రాకూడదు, ఇలాంటి రాయి రాకూడదని తెలియజేస్తున్నాం. ఇదిగోండి.